కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అశ్వహృదయము. రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఏప్రిల్ 23, 1891లో అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి మహాలక్ష్మి సోదెమ్మ. శ్రీపాదవారు రాసిన 75 చిన్న కథల్లో ప్రతిదీ సమాజ దర్పణంగానే నిలిచింది. కలుపు మొక్కలు, గులాబీ అత్తరు, అరికాళ్ల క్రింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే గుర్రపందాలు, గూడు మారిన కొత్తరికం, ఇలా ప్రతి కథ గొప్పదనం ఆ కథేనని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనసు, మెదడు విశాలం అవుతుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలుగు వాళ్లకు మాత్రమే శ్రీపాదవారి కథలు చదివే అదృష్టం ఉందన్నారు. ప్రేమపాశం, నిగళబంధనం, రాజరాజు, కలంపోటు వంటి నాటికలు రాశారు. వీటిలో రాజరాజు గొప్ప ప్రసిద్ధి పొందింది. రచనల్లో రచయిత తనెంచుకున్న లక్ష్యం దిశగానే సమాజపు తీరుతెన్నులను చిత్రిస్తాడు. పాఠకులను తన వైపు తీసుకుంటాడు. రచయిత కల్పనలకు ఓ భాష ఉంటుంది. కాలం, సమాజం వంటివి రచయితపై ప్రభావం చూపుతాయి. చివరిగా రచయితలో తపన, ప్రతిభ, సాధన అనేవి అతనిని శిఖరాగ్రాన్ని నిలుపుతాయి. ఇన్ని గొప్ప సుగుణాలున్న రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో సంభాషణలు కథని వినిపిస్తాయి. దృశ్యమానమైన భాషా ప్రబంధాలు ఆయన ప్రత్యేకత. బహుగ్రంథ చదువరి. పురుషుల భాష అయినా ఇప్పటిలా ఇంగ్లీష్ మొదలైన పరభాషతో సంకరమై పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు. అయినా పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభాష ప్రసాదించాయి. మరో సందర్భంలో 30 సంవత్సరాలుగా నిర్విరామంగా రాస్తున్నాను, వ్యావహారికమైన నాదింకా సాధకావస్థగానే ఉంది అంటారాయన. తెలుగు సాహిత్య జగత్తులో శ్రీపాదవారు ఏ వర్గానికి సరిపడనివారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, ఇలా వీరందరూ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడినవారు. కానీ శ్రీపాదవారిని అనుసరించిన వారు తక్కువ. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలిన వారు విడివిడిగా తీసుకుని తమ రచనా ఎజెండాలుగా చేసుకున్నారు. కానీ శ్రీపాదవారు వాటిని విడివిడిగా చూడలేదు. బహుశా ఆయనలోని ప్రజాస్వామిక భావజాలం ఇందుకు వేదిక అయిందనుకోవాలి. డాక్టర్ వేదగిరి రాంబాబు గారు తెలుగు జాతి భాషల పట్ల అభిమానంతో, సాహిత్య సహకారంతో విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయ మూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటారు. శ్రీపాదవారు 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవిసింహుడు, భట్టాచార్యుడు, కౌశికుడు అనేవి వీరికి ఉన్న ఇతర పేర్లు. ఆయన తన కథల్లో వినిపించే సంస్కరణవాదం తెలుగు కథకు సువాసనలద్దింది. ఆయన కథలు చదివిన వారు శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వారిని పక్కన పెట్టేసి ఈయన కథల్లో వారందరి వాదాలను చూస్తారు. ఆయన తన ఆత్మకథను అనుభవాలు, జ్ఞాపకాలుగా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. తెలుగు ఆత్మకథలో ఇది అగ్రస్థానంలో నిలవగలిగేదనే చెప్పవచ్చు. వీరి మొదటి కథ ఇరువరము ఒక్కచోటికే పోదాము 1915వ సంవత్సరంలో ప్రచురితమైంది. మిథునానురాగము వీరి మొదటి నవల. 1923 వరకు గ్రాంధిక రచనలే చేశారు. 1925 నుంచి పూర్తి వ్యవహారిక భాషలోకి వచ్చేశారు. ఏ జాతి ఎదుట, ఏ సందర్భంలోనూ ఎందున్నా నా తెలుగు జాతి తీసిపోదు అని సత్యాలను నినదించిన అచ్చ తెలుగు కవి, నాటక, నవల, కథ, వ్యాసరచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఫిబ్రవరి 25, 1961 సంవత్సరంలో రాజమండ్రిలో మరణించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి.
శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి ఉదయం గరిడీ సాములు, సాయంకాలం పంచకళ్యాణి ఎక్కి షికారు వెళ్లడము తప్పని నిత్యకృత్యాలు. ఎప్పుడైనా ప్రళయం వంటి అసందర్భము తటస్థించి గరిడి సాములు మానేయడం జరిగితే జరగవచ్చు, కానీ గుర్రపు స్వారీ మాత్రం కట్టిపెట్టడానికి వీల్లేదు. అలా జరగని నాడు ఆ పంచకళ్యాణి నానా హంగామా చేసేస్తుంది. కోటంతా గగ్గోలు పరిచేస్తుంది. ఒకనాడు ఏం జరిగిందంటే, ఆ వేళ సాయంత్రం దీపాలు పెట్టగానే సంగీత కచేరీ ప్రారంభం కావలసి ఉంది. అయితే నెల్లూరు నుంచి ఒక గజ ఆటగాడు వచ్చి ఉండగా అప్పటికి తేల్చుకోలేకపోతామా అని మహారాజు జామున్నర పొద్దువేళ చదరంగంలో కూర్చున్నాడు. మొదటి జాముకి అనుకూలంగానే నడిచింది. కానీ 4వ పొద్దువేళ అక్కడ శ్రోతలొక్కొక్కరే వచ్చి కిక్కిరిసిపోతూ ఉన్న సమయంలో ఇక్కడ ఆట బిగిసిపోయింది. రాజెంత మెళకుగా ఎత్తులు వేసినా మొదటి ఉజ్జి గుర్రం పట్టుపగ్గాలు లేకుండా చెలరేగిపోసాగింది. గుర్రం బారి పడకుండా రాజును తప్పించుకుంటూ, బంట్లతో పిడికి తాళుకుంటూ, మధ్య మధ్య తన మంత్రితో ఉసుకొలుపుతూ అతి కష్టం మీద నిలవ తొక్కుని మహారాజు స్వగతంగా నిట్టూర్పు విడిచాడప్పటికి. కింద నుంచి గుర్రం గుర్రం అంటూ పెద్ద గందరగోళం వినవచ్చింది. మొదట వసారాలో ఉన్న పరిచారిక పంచకళ్యాణి కట్లు తెంపుకుంది అని ఆత్రంగా అంది. తరువాత సన్నిధిని ఉన్న గుబ్బెతలలో ఒకటి వెళ్ళి చూసి వచ్చి, పంచకళ్యాణి పరవళ్ళు తొక్కేస్తోంది మహాప్రభు, లచ్చిగాడు పట్టలేక హైరానా పడిపోతున్నాడండి అని విన్నవించింది. అక్కడెవరు లేరా అని ఆదుర్దా పడుతూ లేచి వెళ్ళి మహారాజు ఏమిట్రా ఇది అని అడిగాడు. వెంటనే పంచకళ్యాణి రాజుకి ఎదురుగా వచ్చి కిందకి దిగి రమ్మన్నట్టు తల ఊపుతూ సింహనాదం అన్నంతగా సకిలించింది. అప్పుడు లచ్చిగాడు చేతులు కట్టుకుని, షికారు బయలుదేరాలి మహాప్రభు, లేకపోతే గుర్రాన్ని పట్టలేము దేవరా అని విన్నవించాడు. ఆ గుర్రం అంటే మహారాజుకు ప్రాణం. పేరుపడ్డ గాయకురాలు రావడం వల్ల తానున్నూ సంగీతంలో నిధి కనకను ఎందరెందరినో ఓడించి తోడా వేసుకున్న ఆటగాడెంతో దూరం నుంచి పనికొట్టుకుని వచ్చాడు కాబట్టి ఈ ఒక్కనాడు గుర్రపు స్వారీ లేకపోతే ఏ అనుకున్నాడు. కానీ మహారాజు కూడా ఒక్కనాడైనా ఆ గుర్రం ఎక్కకుండా ఉండలేదు. ఇంతేకాక మహారాజుకి దాని విషయమై లచ్చిగాడు ఎంత చెబితే అంతే, దానికి మరి తిరుగులేదు. ఏం చేతనంటే తన కోసమే ఆ గుర్రం పుట్టిందని, ఆ గుర్రం కోసమే లచ్చిగాడున్నూ పుట్టి ఉన్నాడని మహారాజుకి నమ్మకం కుదిరిపోయింది. దీనికి పెద్ద కారణమే ఉంది. ఏడాది కిందట లచ్చిగాడు చుట్టపు చూపుగా ఒకనాడు పెద్దాపురం వచ్చాడు. పుట్టిన 25 ఏళ్లకి వాడు అదే పెద్దాపురం రావడం. వాడి పెత్తల్లి కొడుకు గంగులుగాడే మహారాజు సొంత గుర్రాలను చూస్తూ ఉండే గుర్రపు వాళ్ళకి మొనగాడు. సహజంగా లచ్చిగాడు కూడా కొంచెమో గొప్ప అశ్వలక్షణాలు తెలిసినవాడే, తరచు గుర్రాలతో మొసలుతూ ఉండేవాడే. కానీ ఏకకాలంలోనూ ఏకత్రానూ పెద్దాపురంలో ఉన్నన్ని గుర్రాలను వాడెప్పుడూ చూచి ఉండలేదు. అంతలేసి గొప్ప గుర్రాలను కూడా చూసి ఉండలేదు. కానీ వాడికి గుర్రాలలో మసలడంలో గంగులుగాడి దగ్గర ఏదో ఒకానొక లోపం ఉండినట్టు స్ఫురించింది. పెట్టి పుట్టాడు కానీ లేకపోతే వీడేమిటి గుర్రపు వాళ్ళకి మునగాడు కావటం ఏమిటి అని కూడా అనిపించింది. అయితే ఏమనడానికి సాహసించలేకపోయాడు. అక్కడికి మెల్లిగా వెళ్ళి భద్రాశ్వాన్ని దువ్వుతూ, ఏమిరా అన్నయ్య, చిగుళ్ళు కత్తిరిస్తే కుచ్చులాగుండదు తోక అన్నాడు. కానీ వెంటనే గంగులుగాడు గుడ్డు గుర్రపు తట్లలో మసిలేవాడివి, మహారాజులం గారెక్కే గుర్రాల సంగతి నీకేం తెలుసురా అంటూ ఈసరించి కూర్చోపెట్టాడు. ఈ మాట అలుగులాగే గుచ్చుకుంది. కానీ ఆ గుర్రాలను విడిచి ఉండలేక మాటలు పెంచడం మానుకున్నాడు లచ్చిగాడు. సరిగ్గా ఆ వేళే 5 గుర్రాలు వెంట పెట్టుకుని ఒక అరబ్బీ వర్తకుడు పెద్దాపురం ప్రవేశించాడు. వాటిలో 3 చూసి పెద్దాపురంలో ఉన్న రౌతులందరూ ముగ్ధులైపోయారు. మళ్ళీ ఆ 3 ఈ పంచకళ్యాణిని చూసి వారు గుటకలే మింగారు. దీంతో వర్తకుడు దరఖాస్తు కంటే ముందు ఈ సంగతే మహారాజుకి అందింది. వర్తకుడు అలంకరించి యుక్తకాలంలో గుర్రాలను కోటకి తీసుకువెళ్ళాడు. పదస్థులు, రాజబంధువులు, పిన్నలు, పెద్దలు అనేకులు వచ్చి చూశారు. వారితో పాటు వెన్ను విరుచుకుంటూ గంగులుగాడున్నూ వచ్చి చూశాడు. కానీ వాడి మొహం విడలేదు. పైగా కొంతసేపటికి పక్కకి తప్పుకుంటూ, మా గుర్రాలకి చాలవు అని మూతి ముడుచుకున్నాడు వాడు. అది విని మనస్సులో చాలా నొచ్చుకుని లచ్చిగాడు, శబాస్, గుర్రాలంటే ఇవి, ఇందులోనూ మళ్ళీ అదిగదిగో అది పంచకళ్యాణి,
రాజా గుర్రం అది. దాని దగ్గర నాకు నౌకరీ దొరికితేనా నా రంగా అంటూ ఉర్రూతలూగిపోయాడు. ఇంతలో మహారాజు వచ్చాడు. అందరూ తప్పుకున్నారు. గుర్రాలకి 5-6 గజాల దూరాన నుంచున్నాడు మహారాజు. వెంటనే పంచకళ్యాణి పరమోత్సాహంతో సుతారంగా సకిలిస్తూ నాట్యం చేసింది. దాన్ని చూసేటప్పటికీ మహారాజ మనస్సు కూడా గుబగుబలాడిపోయింది. ఇలాగ మహారాజును చూసి గుర్రము, గుర్రాన్ని చూసి మహారాజు ముగ్ధులు కావడం కనిపెట్టి వర్తకుడు ఉప్పొంగిపోయాడు. వెంటనే అతను, మహాప్రభు, మా దేశం మొదలు ఇక్కడికి వచ్చేదాకా ఈ క్షణం దాకా దీన్ని అనేకులు చూశారు, కానీ ఇది వారికేసి చూడలేదు. ఏలినవారు కళ్ళపడగానే నృత్యం చేసింది ఇది. దీన్ని బట్టి ఇది ఏలిని వారి కోసమే పుట్టినట్టు కనపడుతోంది అని చెబుతూ దాన్ని మహారాజుకి నజరు పెట్టాడు. అందుకు మరీ సంతోషించి మహారాజు వర్తకుడిని చాలా గొప్పగా సత్కరించి మరో 2 గుర్రాలు ఖరీదుకి పుచ్చుకున్నాడు. ఇదంతా చూసేటప్పటికి లచ్చిగాడికి పారవశ్యం కలిగింది. ఎప్పుడూ సన్నిధిని ఉండే హితైషులు వెంటనే ఒక మాట స్వారీ వెళ్ళడం మంచిదని చెప్పారు. ఈ సమయం దాటితే మరి నెల 10 రోజుల దాకా మంచి ముహూర్తం లేదని ఆస్థాన సిద్ధాంతి కూడా విన్నవించాడు. ఈ గుర్రాన్ని ఎక్కడానికి తమరే మొదటివారు మహాప్రభు, కనుక ఇప్పుడే ఒక మారు స్వారీ పెడితే చూసి నేను కూడా సంతోషిస్తాను దేవరా అంటూ వర్తకుడును చాలా చాలా ప్రార్థించాడు. తన కోరిక కూడా అదే కాగా, సిద్ధం చేయరా అని గంగులిగాడికి చెప్పి దుస్తులు మార్చుకోవడానికి మహారాజు లోపలికి వెళ్ళాడు. వెంటనే గంగులిగాడి కళ్ళం పుచ్చుకుని బయలుదేరాడు. జీను పట్టుకుని వాడి వెనుక మరొక గుర్రపు వాడు బయలుదేరాడు. తక్కిన అలంకారాలు పుచ్చుకుని మరికొందరున్నూ వెంబడించారు. కానీ ఆ గుర్రం ఒక్కడినీ చేరనివ్వలేదు. మొదట అది గంగులిగాడి గుండెలు పగిలేటట్టు ముట్టెతో విసిరి కొట్టింది. తర్వాత ఎగిరి మరిద్దరిని తన్నింది. చివరికి తోక జాడించి మరొకడికి దిమ్మెక్కించింది. ఈ పెంకితనం చూసి మొదట రెచ్చపడి, తర్వాత సిగ్గుపడి, చివరికి దిగాలుపడి ఎలాగైనా తన మర్యాద కాపాడుకోవాలని బుజ్జగిస్తూ వర్తకుడును ప్రయత్నించాడు. కానీ అతని సత్కారం అతనికి ముట్టింది కనుక అతగాడిని కూడా అది విదిలించి కొట్టింది. అందరూ ఖిన్నులైపోయారు. ప్రభువు మళ్ళీ వచ్చేటప్పటికి ఇది స్థితి. ఎప్పుడెప్పుడు అనుకుంటూ మనోవేగంతో వచ్చిన ప్రభు వచ్చిన గుర్రం వచ్చినట్లే ఉండడం చూసి ఏవిరా అన్నట్టు గంగులిగాడికేసి కొంచెం కరుగ్గా చూశాడు. దానిమీద గజగజ వణికిపోతూ జరిగిందంతా చెప్పి గుర్రపు వాళ్ళు పడి పడి దండాలు పెట్టారు. ఇదంతా చూస్తూ లోపల లోపల నవ్వుకుంటూ నిశ్చలంగా నుంచుని ఉన్నాడు లచ్చిగాడు. మహారాజు వాడి నైలక్షణ్యం గుర్తించాడు. కానీ కొత్తవాడు కావడం వల్ల పలకరించలేదు. వాడు కూడా మహారాజుతో సాహసించి మాట్లాడలేక మిడుతూ మిడుతూ చూసి ఊరుకున్నాడు. గంగులగాడికిది పౌరుషం కెళ్ళించింది. తక్కిన వాళ్ళు కూడా లచ్చిగాడికేసి గుర్రుగా చూసి ఊరుకుంటే ఎలాగా అన్నట్టు గంగులగాడికేసి చూశారు. అందరూ కలిసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి తన్నులు తినడం తర్వాయిగా మళ్ళీ విఫలులయ్యారు. అది చూసి లచ్చిగాడు అలాగే నుంచుని చిరునవ్వు నవ్వాడు. అది మహారాజు కళ్ళబడింది. ఆ చిరునవ్వులో అహమిక ఉండడం గుర్తించి మహారాజు ఎవర్రా నువ్వు అని గంభీరంగా చూస్తూ అడిగాడు. నేను గంగులిగాడి పెంతల్లి కొడుకుని బాబయ్యా, నా పేరు లచ్చిగాడండి అని వంగి దండం పెడుతూ బదులు చెప్పాడు వాడు. ఏ ఊరినేది? పుట్టకొండ మహాప్రభు. ఎందుకురా నవ్వుకుంటున్నావు? కారణం తరువాత మనవి చేసుకోవడానికి, ముందు గుర్రానికి కళ్ళెం పెట్టి జీను వేయడానికి సెలవు ఇప్పించండి దేవరా. ఇది విని గుర్రపు వాళ్ళందరూ ఏకకాలంలో వాడి వల్ల ఏమవుతుంది మహాప్రభు అని తమ ఆభిజాత్యం ఒలకపోసుకున్నారు. దానిమీద మళ్ళీ చిరునవ్వు కనపరిచాడు లచ్చిగాడు. మహారాజుకి ఆ చిరునవ్వులో చాలా ఆత్మవిశ్వాసం కనపడింది. ఎందుకు సెలవివ్వకూడదు అని అనిపించింది. అయినా తొందరపడక, ఎంతో అనుభవం ఉన్న అంతమందిని విసిరికొడుతోందే అది, నీ ధైర్యం ఏమిట్రా అని అడిగాడు. నన్ను చేరదీస్తుంది బాబయ్యా. కారణం చెప్పలేనండి, కానీ నిదర్శనం చూపించుకుంటాను, సెలవు దయచేయించండి. చూపించలేకపోతే తలకొట్టి వేయవచ్చునండి. దీని మీద వాడి వల్ల ఎంతో అపరాధం జరిగిపోయినట్టు ఆత్రపడుతూ, నీకు బతకాలని లేదుట్రా అని ఉరుముతూ లచ్చిగాడిని కసిరి వాడు కళ్ళు తెరవని పసికుంక మహాప్రభు, తల్లికి తండ్రికి ఒక్కడే బిడ్డడండి, వాడి మాటలు లెక్క చేయక కరుణించి విడిచిపెట్టండి దేవరా అని మహారాజును ప్రార్థించాడు గంగులిగాడు. అయితే మరి చేయవలసిందేమిట్రా అని అడిగాడు మహారాజు. ఇది పెంకి గుర్రం దేవరా, వారం దినాలు తిండి తిప్పలు మానేస్తే తర్వాత చెప్పినట్టు అల్లా వింటుందండి అని జవాబు చెబుతూ గంగులిగాడు మీసాలి మీదికి చెయ్యి పోనిచ్చుకున్నాడు.
దీనికి మహారాజు మనసు చివుక్కుమంది. అందుకు సాయం రామరామా అంటూ ఒక మాట చెవులు మూసుకుని లచ్చిగాడు, అది జాతైన గుర్రం మహాప్రభు, దాన్ని పస్తు పెట్టడం జయకరం కాదండి, దాని సంగతి వీళ్ళు తెలుసుకోలేకపోయారండి, అది గంగిగోవు దేవరా, నీతైన వాణ్ణి కానీ అడ్డమైన వాళ్ళని చేరనివ్వదండి అది అని గుర్రానికి దండం పెడుతూ చెప్పాడు లచ్చిగాడు. ఈ మాట మహారాజు నల్ల గుండెలో నాటుకుంది. లచ్చిగాడి సంగతి అలా ఉండగా తన మాట తాను ఆ స్వారీ చెయ్యలేకపోతే, అసలు ఆరోహణమే చెయ్యలేకపోతే మహారాజు హృదయం కుతకుతలాడిపోయింది. మనస్సు గజిబిజి అయిపోయింది. అప్రయత్నంగా 4 వైపులా చూశాడు. అందరి కళ్ళు తన మీదే ఉన్నాయి. ఆ కళ్ళలో నీతైన వాళ్ళెవరో ఇప్పుడు తెలిసిపోతుంది అన్న భావం ఉన్నట్టును స్ఫురించింది. దాంతో ఉద్రిక్తుడైనాడు. వెంటనే ఏది నిదర్శనం చూపించు అని లచ్చిగాడిని చురుగ్గా చూశాడు. ప్రభువు చూపుల్లో జ్ఞాపకం ఉందా, తల ఎగిరిపోతుంది సుమా అన్న మొదలకింపు ఉండడం లచ్చిగాడికి స్పష్టంగా కనపడింది. అయినా అధైర్యం కాక సాహసమే కలిగింది వాడికి. శరీరం పొంగిపోయింది. నూతన ఆవేశం కూడా కలిగింది. దాంతో పరవశుడై ముందు మహారాజు ఆజ్ఞ వంగి దోసిలి ఉగ్గి అందుకుని తర్వాత 10 అడుగులు ముందుకు వేసి పాగా తీసి నడుముకు చుట్టుకుని గుర్రం కేసి చూస్తూ నేల అంటి కళ్ళకద్దుకుని మళ్లీ ముందుకు అడుగువేశాడు. వెంటనే ప్రసన్నంగా చూస్తూ గుర్రం వాడికి అభిముఖం అయ్యింది. రాజు చకితుడైనాడు. గుర్రపు వాళ్ళు పిడుగుపడ్డట్టయిపోయారు. తక్కిన వారందరూ విస్మితులైనారు. కళ్ళు చికిలించుకుని మళ్ళీ అందరూ చూసేటప్పటికీ లచ్చిగాడి భుజం మీద తన మెడ ఉంచుకుని గుర్రం ప్రీతి నెరుపుతోంది. బాబా, నా బాబా, దేవలోకం నుంచి వచ్చావు నువ్వు, భూలోక దేవేంద్రుల వారి దివాణంలో పడ్డావు, నీకేం లోటురా బాబా అంటూ దాని మెడ తట్టుతున్నాడు లచ్చిగాడు. గుర్రపు వాళ్ళందరూ తలకాయలు పొట్టల్లో పెట్టుకున్నారు. వర్తకుడు మొదట కొంచెం స్తబ్దుడై తరువాత సంతుష్టుడై మహారాజుకి సలాం మీద సలాం చేసి, అంతా ఇంద్రజాలంగా ఉంది మహాప్రభు, ఈ గుర్రం కోసమే ఈ పెద్ద మనిషి పుట్టినట్టు కనబడుతోంది, ఈ అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంది, నా జన్మ ధన్యమైంది దేవరా అంటూ పొంగిపోయాడు. ఈ సందుబాటులో లచ్చిగాడు క్షణంలో అలంకారాలన్నీ తొడిగి కళ్ళెం పెట్టి జీను కట్టి గుర్రాన్ని మహారాజు సన్నిధికి విడిచిపెట్టి అందర్నీ తప్పుకోమన్నట్టు ఒక్కమాట దర్జాగా చెయ్యి తల ఊపి ఒక్కమారు దేవుణ్ణి ప్రార్థించుకుని బాబాని బుజ్జగించి ఎక్కండి దేవరా అని విన్నవించాడు. మహారాజు ఆనందముగ్ధుడైపోయాడు. వెంటనే లచ్చిగాడు చెప్పినట్టు చేసి ఒక్క విసురున గుర్రం ఎక్కాడు. గుర్రం ఎగిరిపోయింది. అది మొదలు. ఏదన్నా మానవచ్చు గాని అనుదినము గుర్రపు స్వారీ మానడానికి వీలులేదు. మహారాజైనా మానలేడు. గుర్రం ఎక్కగానే ప్రభువు ఏదో దైవిక శక్తి ఆవహించినట్టు అవుతాడు. దీనికి ఉపబలంగా ఆ గుర్రం వచ్చింది మొదలు మహారాజుకి దినదినము ప్రాభవం పెరిగిపోయింది. వయస్సు కొంచెం మళ్ళినా మళ్ళీ నవయవ్వనం అంకురించినట్టయింది. ఇదిలా ఉండగా మహారాజుకి లచ్చిగాడి మీద అమిత పుత్రవాత్సల్యం కలిగిపోయింది. వాడు గుర్రపు వాళ్ళందరికీ మొనగాడైపోయాడు. వాడిలో కూడా చాలా మార్పు, చాలా విశిష్టత ఏర్పడింది. షష్ఠీ గడియలు వాడికి గుర్రంతోనే సరిపోతుంది. గుర్రం కూడా వాడి కనుసన్నల్లోనే మెలుగుతుంది. గుర్రము వాడు ఒకచోట ఉన్నంతసేపు ఏదో ముచ్చటలాడుకుంటున్నట్టే ఉంటారు, ఆడుకుంటున్నట్టు ఉంటారు. మాలీసు చేస్తూ ఆగి ఆగి కువకువలాడినట్టు వాడు ఏమిటేమిటో చెబుతూ ఉంటాడు. అందులో గుర్రానికి చక్కని ముక్తాయింపులు కనపడతాయి. గుర్రమున్నూ మహదానందంతో సకిలిస్తూనే ఉంటుంది. అందులో లచ్చిగాడికి స్వరకల్పన కనబడుతుంది. దాంతో ఉభయులకు పారవశ్యం కలిగినట్టు ఉంటుంది. రోజల్లా ఇల్లా మల్లెపూల తెప్ప మీద తేలిపోతూ ఉండగా సాయంత్రం స్వారీ. సరిగా ఆ సమయం సమీపించేటప్పటికి గుర్రానికి నరాలు పొంగుతున్నట్టు కనపడతాయి. లచ్చిగాడికి శరీరంలో మెరుపు తీగలు పాకిపోతున్నట్టుంటాయి. అంతా సిద్ధమైందని కబురు వచ్చేటప్పటికి మహారాజు ఎలా ఉన్నవాడలా లేచి బయలుదేరతాడు. ముగ్గురికి చివరికి క్షణంలో ఒక్క మాట భూప్రదక్షిణం చేసి వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పటికి దివ్య సుఖానుభూతి, ఆనంద పారవశ్యము మేళవించగా ముగ్గురికి హృదయాలు తేరుకుంటాయి. కాగా లచ్చిగాడు గుర్రం విషయమై తనకు తోచింది తోచినట్టు చెప్పేస్తూ ఉంటాడు. విని వినడంతోనే మహారాజు లచ్చిగాడు చెప్పినట్టల్లా చేసేస్తూ ఉంటాడు. ఆవేళ కూడా అలాగే చేశాడు. గుర్రం ఇంగితం తెలిసాక లచ్చిగాడి పిలుపు కూడా అందాక మహారాజు ఒక్క క్షణమైనా అక్కడ ఉండలేకపోయాడు.
ఎప్పుడూ లేంది దుస్తులు మార్చుకోవడం క్షణంలో అయిపోయింది. అవలగ్న బంధంలో కట్లారి ఉంచడానికి వచ్చిన యువతితో చదరంగం ఇక రేపే అని శిరస్సున పాగా అమర్చడానికి వచ్చిన గుబ్బెరతో సంగీత కచేరీ భోజనాలు అయినాకే అని పాదాలకి పావూసులు తొడగడానికి వచ్చిన ముద్దరాలితో అభ్యంగానికి సిద్ధం చేయించు అని చెప్పి మహారాజు కిందికి వచ్చేటప్పటికీ అలంకృతమై పంచకళ్యాణి సర్వసిద్ధంగా ఉంది. కొంచెం ఆలస్యం అయినందుకు ఇవాళ గుర్రం మేఘాల మీద ఎగిరిపోతుంది దేవరా, కనుక మొదట కోట చుట్టూరా తిరిగి ఉద్ధృతం తగ్గాక అప్పుడు పాండవుల మెట్టకేసి బయలుదేరండి మహాప్రభు అని విన్నవించుకుని లచ్చిగాడు 10 అంగలు కూడా వేశాడు. పాండవుల మెట్ట దాటి అరకోసు దూరం వెడల్పున కాలువ, దాని నిండా ఎప్పుడూ ఏనుగీత నీరు. అది తిరగేసుకు వెళ్లాలంటే ఎగువకి దిగువకి కూడా 2 కోసులు వెళ్ళాలి. మొదటినాడు ఏమి చేయడం అని మహారాజు ఆలోచనలా పడగా, పర్వాలేదు గుర్రం దాటేస్తుంది దేవరా అని లచ్చిగాడు ధైర్యం చెప్పాడు. ప్రయత్నించగా గుర్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అతి సునాయాసంగా దాటేసింది. మహారాజుకి చాలా ఆనందం కలిగింది. అది చాలా ముచ్చటగా కూడా కనపడింది. అంచేత ప్రతి దినము గుర్రపు స్వారీకి అదే దారి. కానీ ఆ వేళ కాలవ ఇంక 100 గజాలలో ఉందనగా వేగం హెచ్చించింది. గట్టు మీదికి వచ్చేటప్పటికి గుర్రం హఠాత్తుగా ఆగిపోయింది. మహారాజు నిర్విణుడైపోయాడు. ఏం చెప్పమా అనుకుంటూ అలాగా ఇలాగా పారజూసిన్నీ కారణం కనిపెట్టలేక, అయినా వెనక్కి మళ్ళడానికి ఇష్టపడక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. గుర్రం కూడా కసిగానే ఉండినట్టు కనపడింది. కానీ దాటదు. ఎంత హెచ్చరించినా ఉడాయించదు. ఈ వెనక్కి ముందుకి వెళ్ళడాలు అంత దూరం నుంచే చూసి కంగారు పడుతూ లచ్చిగాడు వచ్చేటప్పటికి ప్రయత్నం మానుకుని మహారాజు అలాగే ఉండిపోయాడు. ఏం బాబయ్యా అంటూ ఆత్రంగా అడిగాడు లచ్చిగాడు. గుర్రం దాటడం లేదురా, ఉడాయించడమే మానేసిందిరా. అవతల గట్టును కానీ కాలువలో కానీ ఏమైనా భయకారణం ఉందేమో చూడు. లచ్చిగాడు బాగా పరకాయించాడు. కానీ ఏమీ కనపడలేదు. తల దోక్కుంటూ ముందుకు వెళ్ళి నుంచుని కళ్ళలోకి గంభీరంగా చూశాడు వాడు. గుర్రం తల విసిరింది. ఏదో పొరపాటు జరిగినట్టు తోచింది. కానీ విడిపోలేదు. ఏర్పడించుకోలేక మళ్ళీ నా ఎదుట ఒక మాట ఉరికించండి బాబయ్యా అన్నాడు వాడు. మహారాజు చాలా కసిగా ఉరికించాడు. కానీ అంతా వ్యర్థం. గుర్రం సరిగా పరిగెత్తనే లేదు. మహారాజుకు మనస్సు చెడిపోయింది. లచ్చిగాడికి గుండెలు కొట్టుకున్నాయి. ఏం బాబా, లచ్చిగాడికి ఇవాళతో భూమి మీద నూకలు అయిపోయాయా అంటూ ఒక్క క్షణం కలవళపడి, అయినా ఉత్తర క్షణంలో ప్రయత్నించి నిలవరించుకుని మోకాళ్ల మీద చేతులు ఆనుకుని ఒంగుని చూసి, బాగా ఒరిగినట్టుంది చూడండి బాబయ్యా అంటూ పక్కకి తప్పుకున్నాడు వాడు. చూడగా అలాగే ఉంది. అందుకు ఆశ్చర్యపడుతూ మహారాజు బాగా సర్దుకున్నాడు. అంతే, వెంటనే గుర్రం తనకు తానే వెనక్కి వెళ్ళి గుండెలు దూసుకుపోయేటట్టు చూస్తూ ఒక్క పరుగును వచ్చి ఒక్క ఊపున కాలవే కాక కాలువ గట్టు కూడా దాటేసింది. ఇది జరిగింది విన్నదీని, రచన మట్టుకు నాది. మీరింతవరకు అశ్వహృదయము కథ విన్నారు. రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1940వ సంవత్సరం మే 15వ తేదీ ఆంధ్ర పత్రికలో ప్రచురితమయ్యి నిలువుచెంబు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు సంపుటంలో పునర్ముద్రితమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి